ఆ విజయాస్తాలను ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పంపించడం, మనకు తోడుగా వాళ్ళు మార్గదర్శనం చేయడం, ఏదైతే ప్రజారాజ్య స్థానంలో అది చెప్పడం, ఈ రెండు దగ్గర చేయగలిగితే ఆ డివిజన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దుబాకలో ఆ దుమ్ము లేపడానికి కారణం ప్రతి కార్యకర్త, రఘునందనరావు గారు ప్రతి కార్యకర్త రవికుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నిన్న సాయంత్రమే ఈ మీటింగ్ ఫిక్స్ అవ్వడం, అందుకని షార్ట్ నోటీస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన చీఫ్ గెస్ట్ వాగిల గారిని కూడా మనందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీకందరూ తెలుసు, మనం అంటే ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనానికి భయపడి, ఆ ప్రజలను చూసే ప్రపంచానికి భయపడి దుబాకలో ఓటమి చవి చూసిన తర్వాత ఒక భయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఈ ఎలక్షన్స్ ఎక్కువ టైం ఇస్తే వీళ్ళు ఇంకా బలోపేతం అవుతారు అనే భయంతో 12 రోజుల లోపల ఎలక్షన్స్ డిక్లేర్ చేసేసి, అంటే December 1st అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ మనందరూ కూడా December ఎండ్లోనో లేదా జనవరిలో ఉంటుందని చెప్పి అనుకున్నాం. కానీ ఏదైతే ఎలక్షన్ డిక్లేర్ చేశారో దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఓడిపోతున్న భయం వాళ్ళకు ఉన్నది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక విధంగా చూస్తే మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము, ఇప్పుడున్న బీజేపీ వేవ్లో టీఆర్ఎస్ కొట్టుకుపోవడం అనేది ఖాయం అని చాలామంది అనుకుంటున్నారు. ఇవాళ ఏదైతే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలైతే అనుకుంటున్నారో, భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్గా ఉందని అనుకుంటున్నారో, ఇది మనం అందరము వినియోగపరచలేకపోతే, లేకపోతే మనం అర్థం చేసుకొని మనం కనుక ఫీల్డ్లోకి వెళ్ళకపోతే యాక్చువల్గా తప్పు మనదే అవుతుంది. ప్రజలు మన వైపు చూస్తున్నారు, టీఆర్ఎస్ కూడా భయపడుతుంది. ఇది మీ అందరికీ కూడా, అంటే మనందరూ కూడా తెలుసు సార్. కాబట్టి ఈ అవకాశాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. ఈ నిమిషం నుంచి కూడా క్యాండిడేట్స్ విషయంలో మీకు తెలుసు, తర్జన బదులు పడుతున్నాం, రోజుకో డెవలప్మెంట్ అవుతున్నది. సో ఇవాళ లోపల ఎట్లయినా మనము ఆల్మోస్ట్ ఫైనల్ చేయాల్సి వస్తుంది. మనం క్యాండిడేట్లు ఎవరైనా కూడా మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి శ్రీలింగంపల్లిలో. అది మన పర్సనల్ కాదు, మన క్యాండిడేట్ కాదు, మన మోడీ గారికి మనం ఇచ్చే బహుమానంగా మనం ఆలోచించాలి. మనం చేసేది ఈసారి తెలంగాణని మోడీ గారికి మనం ప్రజెంట్ చేయాలి. 2023 ఎలక్షన్స్ అంటే దానికి ఈ ఫౌండేషను జిహెచ్ఎంసీ మొన్న భూమి పూజ అయింది ఈ దుబ్బాకలో, ఇవాళ శంకుస్థాపన చేయాలి. దీంతో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా శ్రీశైలం గారికి కొంతమందికి తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ, మా నాన్న మీకు అందరికి తెలుసు. గత చరిత్ర 35-40 సంవత్సరాలుగా మా నాన్న, మా తాతయ్య సర్పంచ్గా, తర్వాత మా నాన్న సర్పంచ్గా, మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా, మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నో పార్టీ కోసం మేము ఎన్నో సేవలు చేసిన తర్వాత కొన్ని అవమానాలు జరిగినాయి మాకు పార్టీలో. కానీ మాకు
వేరే పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎప్పుడు మేము పోలేదు. కానీ రేపు ఫ్యూచర్ భవిష్యత్తు కోసం రేపు బీజేపీ పార్టీ ప్రశ్నించే కొందుకింత తెలంగాణ రాష్ట్రంలో మారుతుందని చెప్పి నేను సంతోషపడి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని ఒక క్వశ్చన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టీఆర్ఎస్కి ఓటేసినట్టే. ఎందుకంటే గతంలో 2014 ఎలక్షన్లో ఎమ్మెల్యేలను అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అపోజిషన్కి ఉంటే మళ్ళీ మొన్న 2018లో మర్జీ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అదే మిగతా పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఓటేస్తే ప్రజలలో ఒకటి వచ్చేసింది, ప్రశ్నించే గొంతు వీళ్ళు పోరు అని చెప్పి. నా భవిష్యత్తు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు ఎక్కడ కూడా గత 7 సంవత్సరాలుగా ఆయన చెప్పినవి ఏది కూడా జరగలేదు. మనం చూస్తూనే ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు, కేజీ టు పీజీ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. మొన్న మేనిఫెస్టోలో 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ బుద్ధి అన్నారు. మళ్ళా కాన్స్టిట్యున్సీకి ఒక హాస్పిటల్ అన్నారు. మొన్న కోవిడ్ టైంలో మనం అందరం చూస్తే అసలు 6 నెలలు హాస్పిటల్స్ లేక ఎంత మనం బాధపడినాం మీకు తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళకు అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వినియోగించుకుంటున్నారు. దీనికి కరెక్ట్గా ప్రశ్నించే కొంత బీజేపీ రేపు భవిష్యత్తులో మనము మంచి ప్రజలకు సేవ చేయాలంటే కేవలం బీజేపీ పార్టీ అని చెప్పి నేను ఇవాళ మరి నిన్న 3-4 రోజులతోటి మా కార్యకర్తలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. నువ్వు అన్నాను నీ ఫ్యూచర్ నువ్వు కావాలనుకుంటే నువ్వు తప్పకుండా బీజేపీ పార్టీలో జాయిన్ కావాలి. నీకు ఫ్యూచర్ ప్రజలకు సేవ చేయాలంటే బీజేపీ పార్టీలో జాయిన్ కావాలి. రేపు మనందరం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మొత్తం ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు కూడా మీ అందరూ అంటే కొంతమందికి నేను జాయిన్ అవ్వడము ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలియదు. కానీ మీ అందరినీ కూడా నేను కలుపుకొని పోతా అని చెప్పి నేను హామీ ఇస్తున్నా. మీకోసం ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేస్తా. నేను మీ అందరి కోసం పనిచేస్తా. నాకు అటువంటి ఇంటెన్షన్ ఏం లేదు. మీరు ఏది చెప్తా చేస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడి కోసం మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అన్న లాస్ట్ టైం పార్లమెంట్గా కంటెస్ట్ చేసిండు. అన్న అడ్వైస్ తీసుకుంటా. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళు ఎట్లా చెప్పినట్టు అట్లా నడుచుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. యోగేంద్ర అన్న నాకు పాత పరిచయం, ఎప్పటి నుంచో పరిచయం. కాకపోతే నేను వేరే పార్టీలు ఉండే, అన్న వేరే పార్టీలు ఉండే. బట్ ఆయన ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు ఉండే. కానీ ఇప్పుడు తప్పకుండా మీ ఐడియాలజీ ప్రకారం మీ అందుబాటులో మీ అడుగుజాడలో కాన్స్టిట్యున్సీలో మీరు ఎట్లా చెప్తే నేను అట్లా నడుచుకుంటా అని చెప్పి ఫ్యూచర్ భవిష్యత్తు పార్టీకి ఎట్లా ఉపయోగపడితే మనం ఎట్లా ఇది మీరు నన్ను ఎప్పుడైనా ఎనీ టైం మీరు పిలవండి. మనం ఇది ఏం చేద్దాం, ఇక్కడ ఈ పరిస్థితులు ఏం చేద్దామని చెప్పి మీరు ఏ విషయంలో అయినా నన్ను మీరు మీ అడ్వైజ్ అయినివ్వండి. లేకపోతే నేను ఏది చెప్తే అది నేను మీ అందుబాటులో ఉండి మీ అడుగుజాడలు నడుచుకుంటా అని చెప్పి మీ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారో ఒక్కసారి ఆలోచించండి. తన సొంత కూతురు నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీలో ఓడిపోవడం జరిగింది. నిన్న జరిగిన బై ఎలక్షన్లో దుబ్బాకలో తన సొంత మేనల్లుడు ఏ విధంగా అబాసు పాలయ్యాడో మీ అందరికీ తెలుసు. ఈరోజు రేపు 1వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో తన సొంత కొడుకు కేటీఆర్ గారు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా పరాభవం చెందుతాడో, ఏ విధంగా ఓడిపోతారో అది మీ చేతిలో ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం మేయర్ పదవిని కనుక సాధించగలిగితే కొడుకుపోయే 2023లో కేసీఆర్ గారి వంతు. తన కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ చేతిలో ఓడిపోతూ వస్తూ ఉన్నారు. 23లోకి వచ్చే వరకు
బీజేపీ చేతిలో కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పతనం కావడం, భారతీయ జనతా పార్టీ జెండా ఈ గోల్కొండ కిలా పైన ఎగరబోతుంది. అందుకొరకనే ఒకటి, చాలా రోజుల నుంచి మన దగ్గర పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఉడుకు రక్తం యువత అంతా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేరుతున్నారనే భయం కాదు, వాళ్ళు మనలో ఒకరు. వాళ్ళను కూడా కలుపుకొని ఎవరికి టికెట్ వచ్చినా అందరికి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అనే లక్ష్యంతో మనం జిహెచ్ఎంసీలో పనిచేస్తే తప్పనిసరిగా మనం అనుకున్నది సాధిస్తాం. మనకున్నది 150 సీట్లలో ఇప్పుడు కేవలం 5 మాత్రమే. ఈ 5 సీట్లతో రేపు మనం మేయర్కు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. మనం చేయాల్సింది, నేను ఇంతకుముందు కూడా రవాణాతో అదే అంటున్నా, రవాణా ఈ పార్టీలో పోతే కూడా గౌరవంగానే పోతాం. ఏదన్నా జీవితంలో సాధించినాం, ఈ దేశం కోసం ఏమైనా ఇచ్చినాం, ఈ దేశం కోసం మనం ఏమైనా త్యాగం చేసినామంటే అయితే భారతదేశ సైన్యంలో వేయాలా, లేకుంటే భారతీయ జనతా పార్టీలో వేయాలి, అంతే. అది మిగతా పార్టీలలో అందరం చూసినాం, నేను చూసినా, రవణ చూసాను, కానీ ఎక్కడ కూడా ఎవరి భక్తి ఎవరి భుక్తి వాడికి ఉంటుంది, దేశభక్తి ఉండదు ఆడ. ఇది దేశభక్తుల పార్టీ కనుక ఈ పార్టీలోకి వచ్చినందుకు రవికుమార్ గారికి, మా సోదరుడు ఇంకొక సోదరుడు ఉన్నాడు ఇక్కడ వినోద్రావు గారికి, వారు మా అందరికి కూడా ఒక పొలిటికల్ అడ్వైజర్ లాగా ఉంటారు, వారికి కూడా అందరికి కూడా మీ అందరికి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాత కొత్త కలయికలో ఎలక్షన్ టైంలో మనం పనిచేయడంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తుంటాయి. మీకు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే ఒక్కొక్కసారి టికెట్ల విషయంలో కూడా ఇవ్వనట్టు నుంచే మీకు మనస్పర్ధలు వస్తాయి. రవికుమార్ యాదవ్ గారు మనుషులు వచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు కొత్తగా వచ్చారని. వాళ్ళు కొత్తగా రాలే, వాళ్ళు రాజకీయాల్లో కొత్తగా లేరు, వాళ్ళు రాజకీయాల్లో ప్రజాసేవలో పాతగానే ఉన్నారు. మన పార్టీలోకి వచ్చారు, మన కోసం వచ్చారు, ఈ దేశం కోసం వచ్చారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వచ్చారు, బండి సంజయ్ గారి, అరవింద్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వచ్చారు. కనుక వారిని కలుపుకొని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళు మన అతిథులుగా స్వీకరించాలా. మనం నిన్నొచ్చారు మొన్నొచ్చారని మాట్లాడకూడదు. అవసరం పడితే కొద్ది త్యాగం కూడా మనం చేయాలి పాతోళ్ళం, ఎందుకంటే మనం ఆల్రెడీ త్యాగగుణం ఉన్నోళ్ళం. వాళ్ళు మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరం పడితే కొన్ని త్యాగాలు చేయాలి. హైదరాబాద్ నగరంలో 150 సీట్లలో అతి ఎక్కువ త్యాగాలు ఇప్పుడు లింగంపల్లి సీట్లోనే చేయవలసిన పరిస్థితి రావచ్చు. కనుక ఆ త్యాగాలకు కూడా మీరు సిద్ధంగా ఉండాలా. మనకి ఎప్పుడైనా బాధ అవుతుంటుంది, చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం, పార్టీ జెండాలు మోసినాం, కండువాలు మోసినామని అరుస్తాం కూడా, కోపం వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు యోగానంద్ కానీ నన్ను కూడా తిడతారు, మీరు కొద్దిసేపు అయినాక ఇవ్వాలనో రేపో తిడతారు మీరు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, కొంతమంది ఫుల్ టైమర్లు పనిచేస్తున్నారు పార్టీ కోసం, కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పనిచేస్తున్నారు ఈ దేశం కోసం. ఏమి ఆశించకుండా పనిచేస్తున్నారు. మనం బాగుండాలా, ఈ సమాజం బాగుండాలా, ఈ దేశం బాగుండాలని పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందాం. త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, బాధపడ్డప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని త్యాగం చేద్దాం. నాకు కూడా నిన్నటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 39 సీట్లలో నేను టికెట్లు కన్ఫర్మ్ చేయడంలో నా పాత్ర ఉన్నది. చాలామందికి ఆకాంక్షిస్తున్న వాళ్ళకు నేను టికెట్లు ఇవ్వలేకపోతున్నా. నా సోదరులు మనల్ని కొంతమందిని వదులుకోవాల్సి వస్తుంది, కొత్త వాళ్ళని అకామిడేషన్ చేయాల్సి వస్తుంది. మనం ఒక రాజకీయ పార్టీగా ముందుకు పోవాలనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలో అనేక రకాల సామాజిక కోణాలు, ప్రాంతీయ కోణాలు, కులం అన్నీ ఆలోచించాల్సి వస్తుంది. కనుక కొన్ని త్యాగాలకు మనం అందరం కూడా సిద్ధం కావాలని మన అందరి ధ్యేయం హైదరాబాద్ మేయరే మన ధ్యేయం. కనుక మన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కేసీఆర్ పతనం దుబ్బాక నుంచి ప్రారంభమైంది, హైదరాబాద్లో కొనసాగాల. ఇది ఆగడానికి లేదు, దీన్ని కొనసాగించవలసిందిగా కొద్దిగా త్యాగాలకు కూడా సిద్ధం కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, రవికుమార్ యాదవ్ గారికి, యోగానంద్ గారికి, వాళ్ళిద్దరికీ
మధ్యలో విభేదాలు సృష్టించే కార్యక్రమాలు కూడా మనం ఏం చేయకూడదని కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. अभी की जो मीटिंग है वो कार्यकर्ता की मीटिंग है और इस विधानसभा के ऐसे कार्यकर्ता यहाँ पर आए हैं जिनको यहाँ आए हुए 707 डिवीजन जीतने की इच्छा है, ऐसा मुझे बताया. सच है ना? पक्का? देखिए, इस चुनाव में भारतीय जनता पार्टी ने हल्के में नहीं लिया है और ना ही आपके चीफ मिनिस्टर मिस्टर राव ने हल्के में लिया है. 3 दिन पहले नेशनल बीजेपी ने 5 लीडर को हैदराबाद भेजने की घोषणा की और दूसरे दिन टीआरएस ने बीजेपी को ज़्यादा टाइम न मिल जाए इसलिए इलेक्शन डिक्लेयर कर दिया. तो पहली बात तो आपसे आपका चीफ मिनिस्टर डर रहा है, ये समझिए. भारतीय जनता पार्टी तेलंगाना का डर अभी टीआरएस को है, ये बात साबित हो चुकी है. इसलिए इतने शॉर्ट टाइम में पहली बार सिर्फ हैदराबाद में नहीं, विवेकानंद जी, ये पूरे भारत में इलेक्शन का जो टाइम होता है मिनिमम 15, 16, 17 दिन होते हैं. 11-12 दिन का इलेक्शन भारत में कहीं नहीं है. एक टीआरएस का डर दिखा रहा है कि भारतीय जनता पार्टी मजबूत है, मजबूत हो रही है, इसको ज्यादा टाइम न दो. लेकिन आप सब लोग अपनी जो ताकत है उस पर भरोसा रखिए. मैं कल सुबह हैदराबाद आया. हैदराबाद में जिंदगी में पहली बार आया हूं और विदाउट वीजा आया हूं. नहीं समझे? हैदराबाद आने के लिए मुझे वीजा की जरूरत नहीं, क्योंकि सरदार वल्लभ भाई पटेल ने उस समय निजाम को झुकाया था. अगर उस समय झुकाया नहीं होता तो आज मुझे यहाँ आने के लिए वीजा लेना पड़ता. विदाउट वीजा मैं आया हूँ और वही सरदार वल्लभ भाई पटेल की भूमि गुजरात से आया हूँ, वहीं से आया हूँ.